श्रीमद भद्राचल क्षेत्र गौतमी वीरवाचल आश्रित अभय दातारम आंजनेयम राइट बार गोचर मणि मणि नकली लक्ष्मी चरणला सर्वंजेति दामस्यावृतामाय पाचेत फलप्रदाय श्री भाष्यकर सर्वभावक्षेकं प्राचेतसादेश फलप्रदाय श्री भाष्यकर कथा पुनः शंकर voice call from Z26. ముగ్గురు ఇట్లా ఒక్కరు కూడా కనబడదు కదా. वंदे अभयांजनेयमनिसुन्दरवाद सिद्धिप्रदम् हेमदिनाकजमहाप्राज्ञारुणमानो भव स्वामिन् स्त्रो भव सुखो भव सुखो भव
ओम मार्गे महाभारत पूजयामि सुग्रीवसखाय महाकुलभव पूजयामि अंगरामित्राय महानित्य पूजयामि रामदासाय महापुरुं पूजयामि चन्द्रहाय महागणिं पूजयामि सौमित्री प्राणदाताय नमः वक्षस्थलं पूजयामि उद्येतजगन्धाय नमः गणं पूजयामि नामाभिषेककारिणे नमः हस्तो पूजयामि मन्त्रैस्तरामायणाय नमः वक्त्रं पूजयामि प्रसन्नवदनाय नमः वदनं पूजयामि पिङ्गलनेत्राय नमः नेत्रो पूजयामि श्रीदिवालायने नमः श्रोत्रे पूजयामि वाक्कमण्डलायने नमः कपोलं पूजयामि मणिकण्ठमालाय नमः दरः पूजयामि सर्वाभिष्टप्रदायिने नमः सर्वाणि कन्याणि पूजयामि नमः ओम सीताले मंत्रप्रदानकाय नमः ओम शर्वरिकाय ओम भीमसेनासायाकृते नमः ओम सर्वलोकचारिणे नमः ओम मनोजवाय नमः ओम पाविदामद्रोमोवस्थाय नमः ओम सर्वमन्त्रस्वरूपवते नमः ओम सर्वतन्त्रात्मिकाय नमः ओम जपेश्वराय नमः ओम जपसेनानायकाय नमः ओम कुमारग्रवे नमः ओम प्रभवे नमः ओम परसिद्धिकराय नमः ओम सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ओम हविष्यनारायणाय नमः ओम रत्नकुण्डलदीप्तवदे नमः ओम सञ्जातवानसर्वलब्धवानसुजात्याय नमः ओम रामदूताय नमः ओम प्रतापवदे नमः ओम वरदाय नमः ओम केसरीहृदाय नमः ओम सीतासौरभारणाय नमः ओम अजनाकृतसम्भोधाय नमः राधाकृतसुजाय नमः प्राणपुरिकाभाय नमः श्रीमद भद्राचल क्षेत्र गौतमी वीरवासिनम आश्रित अभय दातारं आंजनेयं नमाम्यहम् अंधकर्पूरं रवीराञ्जनं दर्शयामि పక్కన నా సీట్ తీసుకుంటా వెనకరా మొట్టమొదటి కంప్లీట్ కావాలని గారు నువ్వు అన్నావు కావాలి కదా కష్టాలు ఓకే జై శ్రీరామ్.
శ్రీమద్భద్రాచలక్షేత్ర గౌతమీ తీరవాసినం ఆశ్రితాభేదాతారం ఆంజనేయం నమామ్యహం. భద్రాచల రామచంద్ర చరణ ధ్యానైకమంత్రాత్మకం ధీరం ప్రాంగ్ముఖమాస్థితం హరివరం గోదావరీ తీరగం తద్భక్తావనదీక్షితాభయగర పాణిద్వయాలంకృతం వందే అభయాంజనేయమనిశం సర్వార్థసిద్ధిప్రదం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మాఘబహుళ దశమి తిథి మంగళవారం, విశేషమైనటువంటి మాఘమాసంలో వచ్చిన మంగళవారం. భక్తులంతా కూడా పొద్దున్న నుంచి కూడా స్వామిని అభిషేకం, అర్చన, ఆకు పూజల పూర్వకంగా స్వామిని అర్చిస్తూ ఉన్నారు. మనకు విశేషమాసమైనటువంటి యొక్క మాఘమాసాన్ని దివ్యంగా జరుపుకున్నాం. ఆదిత్య హృదయ పారాయణం, సంక్షేప రామాయణ పారాయణం ద్వారా హవనం చేసుకొని జరుపుకున్నాం. వచ్చేటువంటి యొక్క పాల్గొన మాసం, పాల్గొనోత్తర పౌర్ణమి, లక్ష్మీ అమ్మవారు జన్మించినటువంటిది. ఈ లక్ష్మీ అమ్మవారు జన్మించిన రోజు ఉత్తరా నక్షత్రం, పౌర్ణమి రోజు జన్మించింది కనుక లక్ష్మీ జయంతి అంటారు. కనుక వచ్చేటువంటి మాసం కూడా చాలా విశేషమైంది. అందుకే మన భద్రాద్రి క్షేత్రంలో వెంచేస్తున్నటువంటి అమ్మవారు సీతామహాలక్ష్మి అని మనం సేవించుకుంటూ ఉంటాం. కనుక భక్తులందరికీ కూడాను విశేషంగా ఆ లక్ష్మీ జయంతి రోజు మనం ఏదైనా కార్యక్రమం సంకల్పం చేసుకున్నాం. స్వామివారి అనుమతి కాగానే విశేషంగా భక్తులందరికీ కూడాను కుంకుమార్చనలు కానీ, ఒక 3 రోజులు హోమాలు కానీ పెట్టుకున్నాం. కనుక చైత్ర పాల్గొనాలు రెండో కూడా విశేషమైనవి. కనుక భక్తులంతా కూడాను ప్రతి మంగళవారం, శనివారం స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామిని దర్శించి తరించండి. అంతేకాకుండా విశేషంగా ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే సమయం. విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం, ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఉన్న విద్యార్థులంతా కూడాను ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయంతో ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఉన్నత విద్య అభ్యసించాలి, పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వాలి. ప్రథమ శ్రేణిలో అందరూ కూడాను ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళు ఉన్నతోన్నతమైన విద్యలు అభ్యసించి మన భద్రాచలానికి, మనందరికీ కూడా చక్కటి పేరు భారతదేశానికి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ పేరు పేరున కూడాను విద్యార్థులంతా కూడా మీ అవకాశాన్ని బట్టి మన అభయాంజనేయ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించండి. ఎందుకంటే నవవ్యాకరణ పండితుడు ఆయన, చతుర్వేదాలు నవవ్యాకరణాలు నేర్చుకున్నాడు కనుక ఆయనను సందర్శిస్తే ముందు బుద్ధి బలం, యశోధైర్యం, ప్రయత్నమరవక, ధైర్యమే కాకుండా తెలివి, చదువు అన్నీ కూడా మనకు లభిస్తాయి. కనుక ఆంజనేయ స్వామిని దర్శించండి. ధైర్యంగా, శాంతంగా పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణై ముందుగా మీ తల్లిదండ్రులకు సంతోషం, తర్వాత మా అందరికీ సంతోషం. కనుక ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ అవ్వాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ జై శ్రీరామ్.